26 బస్తాలు 100 రూపాయలు 100 13,100 200 300 300 300 13,300 300 13,500 500 600 600 700 800 900 14,000 రూపాయలు 14,000 100 200 200 14,200 300 300 300 300 14,300 14,300 14,300 300 300 300 14,300 14,300 26 బస్తాలు 14,300 300 300 14,300 14,400 14,400 14,400 కొట్టేసి 14,400 అన్న పాట మీది అడుగుతా 26 బస్తాలు 5 రూపాయలు కానీ కానీ అండి ఏం లేదు దీని బాధ ఏం లేదు 100 రూపాయలు 14,000 అని అండి ఎర్రనల్లి వలన వదిలేయడం జరిగింది. సో మన ఇది వచ్చేసి సోమన్న గారి తోట. సో తోట ఎట్లా ఉంది, రిజల్ట్ ఎట్లా ఉంది, అసలు ఏ విధంగా నమ్మడం జరిగింది, ప్రొడక్ట్ ఎట్లా పనిచేసింది అనేది అతని మాటలోనండి. ఆయన దాదాపుగా వచ్చేసి ఇక్కడ 30 నుంచి 40 బాటిల్ అయితే వాళ్ళ రైతులకి ఆయన తీసుకొని వాళ్ళ రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు అందించడం జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? బాణ సోమాని. ఏ ఊరు అన్న ఇది? ఇది గంగమండ తండ కోసమంది మండలం ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. ఎంత వేస్తారు మీరు తోట? నేను 5 ఎకరాలు వేసినాను. 5 ఎకరాలు తోట వేశారు. ఏమి వెరైటీలు వేసుకున్నారండి? అది ప్రజ్వల్ సీడ్ వాళ్ళది కావ్య, జమీందారు, జాక్పాటు, చాలా సీడ్లు తెచ్చిన 100 ప్యాకెట్ల దాకా తెచ్చిన. ఓకే. ఇప్పుడు మీరు ఈ యొక్క రక్ష స్ప్రే చేశారా? చేసినాను. ఈ ఎట్లా ఉందండి? ఎక్కడ చూసారు ఈ రక్ష? నేను యూట్యూబ్ లో చూసినండి. యూట్యూబ్ లో చూసి సరే 1,200గా 3,000 4,000 అవుతుంది టిప్పుకి నాకు ఒక ఎకరానికి. ఈ 1,200గా కొట్టి చూద్దామని ఆన్లైన్ చేసిన. కొట్టిన ఫ్లవరింగ్ బాగా వచ్చింది, ఇగురు బాగా వచ్చింది, నల్లి లేదు, అంతా మంచిగా ఉంది. ఒకసారి చూపించండి. చిన్న సైడ్ చిన్న బ్రాంచెస్ కాయలు ఉన్నాయి. సో నల్లి చూడలేదు, పూతలో చూసుకోండి. మంచిగా ఎగురు వస్తుంది, సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తుంది, దగ్గర గణపు మరి ఎడలు మనకి ప్రతి ఒక్కటి కూడా చూపిద్దాం. సో మీరు 3 బాటిల్ ఇవి 3 బాటిల్ 3 బకెట్లో కలుపుకున్నారా? 3 బకెట్లో కలుపుకున్నా. 3 బకెట్లో మీరు కలుపుకొని స్ప్రే చేశారు. సో చూడొచ్చు రైతు. సో 5 ఎకరాలకు 5 తీసుకున్నారు. 5 తీసుకొని మీరు స్ప్రే చేయడం జరిగింది. ఎకరం డోస్ ఇది కాంబో ప్యాక్ వచ్చేసి ఎకరం డోస్ 250 ml 3 ఉంటే 20 లీటర్ల బిందు ఉంటే 6 ఎన్ని ట్యాంకులు కొట్టుకున్నారు మీరు? నేను 10 లీటర్ల ట్యాంకులు 10 లీటర్ల బిందె తోటి 11 ట్యాంకులు చేసి 10 లీటర్ల బిందె 11 అంటే ఏదైతే 20 లీటర్లు ఉందో 6 ట్యాంకుల వరకు అయితే ఈ యొక్క రక్షని మీరు మీ పంట పొలంలో స్ప్రే చేసుకోవచ్చు. సో ట్రూ హార్ట్ఫుల్లీగా రైతులందరూ ఇది వాడుకోవచ్చు అన్న? వాడుకోవచ్చు. సో సో పక్కన ఎర్రనల్లి ట్రిప్స్ తో పక్కన పోయింది చూసుకోవచ్చు మీరు. మన యొక్క సోమన్న గారు మన యొక్క క్యాంప్ ఆఫీస్ మన కూసుమంచి దగ్గర పొంగిరెడ్డి గారిది క్యాంప్ ఆఫీస్ ఉంది. ఎవరైనా రైతులు చూడాలనుకుంటే ఈ పంట పొలం వచ్చి మీరు వీక్షించవచ్చు. చూడొచ్చు వెనక బ్యాగ్. సో మనకి ఇది ఏ రూట్? ఇది కూసుమంచి నేలకొండపల్లి రూట్ వెళ్తుంది. ఇది ఖమ్మం హైవే ఎక్కుతుంది కదా? ఎక్కుతుంది. సో మీరు రోడ్డు కూడా చూడొచ్చు. ఈ విధంగా సోమన్న గారు తన మాటల్లో చెప్పడం జరిగింది. రిజల్ట్ మీకు చూపిస్తానండి.